హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ సిటీ బ్లాగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ర్యాండమ్ బ్లాగ్ వచ్చేసి షూట్ చేశాను అనమాట. ఎక్కువ శాతం అయితే షార్ట్స్‌లోనే వ్లాగ్స్ చేస్తుంటాను. కానీ ఈ రోజు వచ్చేసి వ్లాగ్ అప్లోడ్ చేద్దాం అనిపించింది. అయితే ఆ వ్లాగ్ అనేది ఎడిటింగ్ చేస్తున్నాను. నేను అమెజాన్ నుంచి ఒక 2 ప్రొడక్ట్స్ అనేవి ఆర్డర్ చేశాను. ఒకటి వచ్చేసి టోనర్ ఆర్డర్ చేశాను. ఇంకొకటి వచ్చేసి మేకప్ రిమూవర్ అనేది ఆర్డర్ చేశాను. అయితే మా ఆయన వచ్చేసి నా కోసం డిన్నర్ ఏమీ వండొద్దు అని చెప్పాడన్నమాట. నువ్వు ఈరోజు రెస్ట్ తీసుకో, డిన్నర్ బయట నుంచి ఆర్డర్ చేద్దామని చెప్పాడు. అయితే మా ఆయన వచ్చేసి డిన్నర్లు ఇవన్నీ ఆర్డర్ చేశాడన్నమాట. చూస్తున్నారు కదా, స్టార్టర్స్, అలాగే చికెన్ లాలీపాప్, 2 కర్రీ ఇవన్నీ ఆర్డర్ చేశాడు. కానీ ఎప్పుడో ఒకసారి ఆర్డర్ చేస్తే ఎంజాయ్ అనిపిస్తది. కానీ మాటి మాటికి బయట నుంచి తినాలంటే నాకు మనసు ఒప్పదండి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి సండే బిర్యానీ అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. నేను ఎక్కువ శాతం అయితే సండే రెస్ట్ తీసుకోవాలనుకుంటాను. కాకపోతే సాటర్డే హెవీగా అయిపోయింది కాబట్టి సండే నేనే ఇంట్లో వంట చేశాను. నెక్స్ట్ వచ్చేసి సండే రోజు మా పిల్లలకు చాక్లెట్స్ కావాలంటే బ్లింకిట్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట. వారి కోసం వచ్చేసి కిట్ కాట్ ఆర్డర్ చేశాను. నా కోసం వచ్చేసి డార్క్ చాక్లెట్ ఆర్డర్ చేశాను. సండే ఈవినింగ్ వచ్చేసి మేము బయటకు వెళ్తున్నాం అనమాట. బయటకు ఎందుకంటే ఎవ్రీ సండే వెళ్తుంటాం. కాకపోతే ఈ సండే స్పెషల్ ఏంటంటే మా బాబు బర్త్డే వస్తుంది. వాడికి డ్రెస్ పర్చేజ్ చేద్దామని వెళ్తున్నాం. ఓకేనా, ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని డ్రెస్సెస్ అనేవి మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. క్యాజువల్ టీ షర్ట్స్ చూసాము, అలాగే కాస్తంత సెమీ పార్టీ వేర్ టీ షర్ట్స్ కూడా చూసాము. వాడికి డ్రెస్సెస్ పర్చేజ్ చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏది ఉంటే అదే వేసుకుంటా అంటాడు. కాకపోతే చాలా కంఫర్టబుల్గా ఉండాలి, వాడికి ఫ్యాబ్రిక్ అనేది కంఫర్టబుల్గా ఉండాలి. మళ్ళీ డ్రెస్ వచ్చేసి చాలా ఓవర్ సైజ్గా ఉండాలి. వాడికి ఓవర్ సైజ్ టీ షర్ట్స్ అంటే చాలా ఇష్టం. చాలా కంఫర్టబుల్గా ఉంటేనే వాడు ఎక్కువగా వేసుకుంటాడు. ఎక్కువ శాతం అయితే ట్రాక్స్ అండ్ టీ షర్ట్సే యూజ్ చేస్తాడు. మిగతా జీన్స్ అవి ఇవి ఎన్ని తీసుకున్నా కబోర్డ్స్ లో అలాగే ఉండిపోతున్నాయి. అందుకోసమే వాడికి ఏది నచ్చితే అదే తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే బర్త్డే కాబట్టి జీన్స్ టీ షర్ట్స్ తీసుకుందామని అనుకున్నాం. ఫైనల్ గా వచ్చేసి పర్చేజ్ చేశాం. బర్త్డే రోజు చూపిస్తాం. ఇది వచ్చేసి నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను. అంటే లెహంగా ఓని ఆర్డర్ చేశాను. ఫ్యాబ్రిక్ వచ్చింది. అయితే లెహంగా అనేది స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. బ్లౌజ్ కూడా స్టిచ్ చేస్తున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ తో పాటు బయటకు వెళ్ళాను అనమాట. వర్కౌట్ కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్ళాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. అయితే దోశ టీ తీసుకున్నాం అనమాట. నాకైతే దోశ అంటే ఇష్టం, అలాగే చాయ్ అంటే ఇంకా ఇష్టం. అక్కడ చాయ్ అయితే చాలా బాగుండే, దోశ కూడా ఇంకా బాగుండే అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వచ్చేసి ఈ బ్లౌజ్ అనేది కంప్లీట్ చేద్దామని కూర్చున్నాను. తొందరగా కంప్లీట్ కాదండి, స్టిచ్ చేయడం అంటే మామూలు మాటలు కాదు. ఓకేనా, అయితే కొద్దిగా స్టిచ్ చేస్తున్నాను. వర్క్ లోడ్ చాలా ఉంది ఇంట్లో. నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ కూడా నేను మీషో నుంచే తెప్పించాను. దీన్ని ఏం స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే కుర్తీయే స్టిచ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి హెవీ ఎక్కువైపోతుంది, బయట తినడం ఎక్కువైపోతుంది కాబట్టి ఇంట్లోనే డైటింగ్ చేద్దామని చేస్తున్నాను. చూస్తున్నారు కదా, వెజ్జెస్ అనేవి కాస్తంత రోస్ట్ చేశాను, ఆయిల్ వేయలేదు. ఆ తర్వాత ఎగ్స్ అనేవి బాయిల్ చేశాను. ఎగ్స్ ప్లేస్ లో మీరు చికెన్ కూడా తినచ్చు. దీంతో